ఫస్ట్ 2 మినిట్స్ అయితే క్లియర్‌గా చూడండి. దీంట్లోనే మీకు ఎంత అర్థమైపోతుంది. సో, నేను బ్లాగింగ్, డ్రాప్ షిప్పింగ్, యూట్యూబ్ కలిపి 3 మంత్స్‌లో 3,00,000 ఎలా ఎర్న్ చేస్తాననేది స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తాను కదా! సో, దానికోసం అయితే మనం ఒక డొమైన్ తీసుకున్నాం. maxjobupdates.in. ఇందులో ఏం పెడతామంటే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్‌కి సంబంధించింది మొత్తం రాసి పీడిఎఫ్ లింక్స్ ఇచ్చి పెడతామన్నమాట. అండ్ దీంతో పాటు ప్రైవేట్ జాబ్స్‌కి ఎక్కడెక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్స్ పడుతున్నాయి అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీనికే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. ఓకే, దాంట్లో వీడియోస్ ఎలా పెడతాం, ఎలా పాపులర్ చేసుకుంటాం, ఎలా ప్రమోట్ చేసుకుంటాం, ఎవ్రీథింగ్ ఉంటుంది. దీంతో పాటు టెలిగ్రామ్ గ్రూప్స్ ఎలా చేస్తాం, వాట్సాప్ ఎలా చేస్తాం, ఇట్లా ఒక ప్రాసెస్. డ్రాప్ షిప్పింగ్ వీడియోస్ కూడా ఇట్లా అన్నీ వస్తాయి అన్నమాట డే బై డే. సో, మీరు నాకు చేయాల్సిందల్లా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మీకు రెగ్యులర్గా రావాలంటే లైక్ నన్ను మోటివేట్ చేస్తుంది, సబ్స్క్రైబ్ ఏం చేస్తుందంటే మీకు రెగ్యులర్గా వీడియోస్ తెప్పిస్తుంది. దాంతోపాటు మనమైతే ఇప్పుడు 16 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ జస్ట్ 499 రూపీస్కి 16 డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ మీకు జస్ట్ 499 499కి అయితే మనం ఇస్తున్నాం అన్నమాట కోర్సెస్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో, ఇందులో వచ్చేసి దీంతోపాటు మీకు 50,000 ఒక వైరల్ బండిల్స్ ఉంటాయి కదా, రీల్స్ క్యాన్వా టెంప్లెట్స్ ఇట్లా అన్నీ కలిపి ఒక 50 GB బండిల్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం 499కి వస్తుంది. ఈ కోర్సులలో మీకు ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, యూట్యూబ్ వీడియోస్ని ప్రమోట్ చేసుకోవడానికి యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ కోర్స్ అనేది మొత్తం మాస్టరీ కోర్సు, వెబ్సైట్ డిజైనింగ్, ల్యాండింగ్ పేజ్, క్యాన్వా, హెఫ్లెట్ మార్కెటింగ్, బ్లాగింగ్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఎలా చేసుకోవాలి, షార్ట్ వీడియోస్ ప్రమోట్స్ ఎలా చేసుకోవాలి, షార్ట్ ఛానల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎస్సీఓ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి ఇలా 16 కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ 16 కోర్సెస్ మీకు 499 రూపీస్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రస్టెడ్ బై 5,000+ స్టూడెంట్స్. సో, అది అన్నమాట. సో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. సో, ఇప్పుడు వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ వచ్చేసి maxjobsupdate.in. ఇది కదా మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్. సో, ఈ డొమైన్ ఏదైతే ఉందో మనకి ఈ డొమైన్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ హోస్టింగ్ ఉంది. ఒక్క హోస్టింగ్ కాదు, నా దగ్గర మల్టిపుల్ హోస్టింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో, ఇప్పుడు ఏం జరిగిందంటే నా డొమైన్ అంటే 2 హోస్టింజర్ అకౌంట్లు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఇది కూడా తెలుస్తుంది. ఒక మనిషి ఒక్క హోస్టింజర్ అకౌంటే తెచ్చుకోవాలా అంటే కాదు, మల్టిపుల్ హోస్టింజర్ అకౌంట్స్ తెచ్చుకోవచ్చు. సో, నా ఫస్ట్ హోస్టింజర్ అకౌంట్లో డొమైన్ ఉన్నది, సెకండ్ హోస్టింజర్ అకౌంట్లో హోస్టింగ్ ఉన్నది. సో, ఫస్ట్ ఈరోజు టాస్క్ ఏంటిదంటే ఈ డొమైన్ని తీసుకెళ్ళి ఈ హోస్టింగ్లోకి నేను కలుపుతా. సో, మీరు కూడా ఎప్పుడైనా వేరే ఎక్కడైనా డొమైన్ తక్కువ రేట్కి వస్తుందని కొనుక్కొని ఇక్కడెక్కడైనా హోస్టింగ్ వస్తుందంటే 2 ఎట్లా లింక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీకు తెలిసిపోద్ది. ఓకేనా? సో, ఇప్పుడు వచ్చేసి మన డొమైన్ ఇక్కడ ఉంది. సో, డొమైన్ ఓవర్వ్యూ ఇక్కడ ఉంటుందన్నమాట. డొమైన్ ఇలా ఉంటుంది. మనం నేమ్ సర్వర్స్ చేంజ్ చేయాలి. ఓకే, నేమ్ సర్వర్స్ చేంజ్ చేయడానికి కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ పెట్టేసి మన హోస్టింగ్ డొమైన్ ఎక్కడుందో ఇది కదా హోస్టింగ్. సో, ఇక్కడికి వచ్చేసి మనం యాడ్ న్యూ వెబ్సైట్ని క్రియేట్ చేసి వర్డ్ప్రెస్ అని క్లిక్ చేయాలి. సో, వన్స్ వర్డ్ప్రెస్ పైన క్లిక్ చేశాక ఇక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. సో, నేను ఇచ్చేస్తున్నా. మనం బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్లాగ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వస్తుందాం. సో, నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి బ్లాగ్ కావాలి అది ఇది అని అడుగుతుంది. నేను ఇక్కడ క్రియేట్ బ్లాంక్ బ్లాగ్ అని చెప్పాను, ఎందుకంటే నేను ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి. దాంతోపాటు మీకు ఈ ప్లగ్గిన్స్ ఇవన్నీ కావాలా అంటుంది, నాకు ఏమొద్దు కాబట్టి నేను స్కిప్ కొట్టేస్తా. దాని తర్వాత మనది ఏదైతే డొమైన్ ఉందో మన పేరు, సో మనది మ్యాక్స్ జాబ్ అప్డేట్స్ కదా, ఆ డొమైన్ అయితే ఆ టెక్స్ట్ కాపీ చేసేసుకొని ఆ డొమైన్ని కాపీ చేసుకొని ఇడే నేను ఎంటర్ చేస్తున్నా. సో, వన్స్ నేను ఇది ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఆ డొమైన్ అయితే కనిపిస్తుంది. సో, వన్స్ నేను ఆ డొమైన్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఏం చెప్తుందంటే, అరే బాబు, ఈ డొమైన్ అయితే హోస్టింగ్ వేరే అకౌంట్లో వేరే దగ్గర కొనున్నది. సో, ఆ డొమైన్ నీదా కాదా అని తెలుసుకోవడానికి ఒక వెరిఫికేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక కోడ్ ఇస్తున్నా, ఆ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టే అని ఉంటుంది. సో, మనం ఏదైతే మనకి ఎక్కడైతే డొమైన్ ఉందో అది ఓపెన్ చేసి అక్కడ డొమైన్స్ పైన ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసేసి మనమైతే ఇప్పుడు నేమ్ సర్వర్స్లోకి రావాలి. నేమ్ సర్వర్స్లోకి వచ్చేసి ఇక్కడ TXT ఫైల్ ఒకటి ఓపెన్ చేసేసి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడైతే 900 పెట్టుకోవాలి. సో, ఇది ఎవరికైతే అర్థం కాకపోతే లైట్ తీసుకోండి, ఏం కాదు, జస్ట్ నేను చెప్తున్నాను అన్నమాట. సో, ఇది ఇలా అయిపోయిన తర్వాత మనకు ఒక 15 ఆర్ 10 మినిట్స్, మ్యాక్స్ 10 మినిట్స్ కూడా పట్టదు, ఒక 5 మినిట్స్ పడుతుంది. సో, ఎవరికైతే హోస్టింగ్ సెటప్ కాదో నెక్స్ట్ వీడియో నుంచి వాళ్ళకి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కంటిన్యూ చేయండి చూడడం. సో, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పైన క్లిక్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇంకొంచెం టైం పడుతుంది ఈ రోస్టింగ్ రికార్డ్స్ ఫైండ్ అవుట్ అవ్వడానికి. అండ్ మీకు ఒకవేళ ఏమైనా సర్వీసెస్ కావాలి, మేము వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి, మేమే మీకు అన్నీ చేయాలని అనుకుంటే మీరు
తెలుగు ఫ్రీలాన్సర్స్ అని మన ఒక వెబ్సైట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నేను ఏం పెట్టలేదు. సో ఇది మన సబ్స్క్రైబర్స్ కోసమే చేసామన్నమాట. మన సబ్స్క్రైబర్స్లో కొందరిని ఎంకరేజ్ చేయడానికి మేమే చేసాం. సో మీకు వెబ్సైట్స్ మేమే క్రియేట్ చేస్తాం, బ్లాగ్ మేమే సెటప్ చేసి ఇస్తామని అట్లా సర్వీసెస్ చేద్దామని అనుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్ నుంచే కొందరిని తీసుకొని లైక్ వాళ్ళని అరే మీరు మీకు టాలెంట్ ఉన్నది కదా, చేస్తారు కదా అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేద్దామని. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని. సో ఇది కరెక్టేనా మీరే చెప్పండి. లైక్ మీలో కొందరికి జాబ్స్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎవరికైతే చేయడం రాలేదో వాళ్ళకు కూడా చేయడానికి కూడా వస్తుంది అని నా ఆలోచన. ఇది కరెక్టా కాదా, అవుతుందా కాదా, లైక్ ఒక మినిమం ఛార్జీలు తీసుకుందాం, లైక్ 500,000. ఎందుకంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో అందరికీ జాబ్స్ ఉంటాయో ఉండవో కూడా తెలియదు కదా. సో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఎవరికైతే చేసుకోరాదో వాళ్ళకి చేసుకున్నట్టు కూడా ఉంటుందని నా ఉద్దేశం. సో జనరల్గా ఇలా మనం వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేసేసుకుంటాం అన్నమాట. సో యాక్చువల్లీ మీకు ఇంత స్టెప్స్ ఉండవు. మీరు జనరల్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు 1 minute 2 minutesలో చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నా. సో మనకైతే ఇప్పుడు మన వెబ్సైట్ అయితే ఇన్స్టాల్ అయింది. నేను ఒకసారి అడ్మిన్ ప్యానెల్కి వెళ్ళేసి నా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. SSL కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది మనకి. మనకైతే ఇప్పుడు మన బ్లాగ్ యొక్క మన బ్లాగ్ అయితే మనం తయారు చేసుకున్నాం. ఇది మన బ్లాగ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే డిజైన్ అయితే మారాలి. సో నెక్స్ట్ స్టెప్ అదే చేసేసుకుందాం. లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం మీకు 16 కోర్సెస్ అయితే మేము ఇస్తున్నాం. 499 కన్నాం కదా. సో ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. అన్నీ ప్రాపర్గా చూసుకోండి మీకు ఏమేమి కోర్స్ వస్తున్నాయి అన్నీ అని. దాంతోపాటు మీకు 50 GB బండిల్స్ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి, ట్రస్టెడ్ బై 5,000+ స్టూడెంట్స్. సరే ఇప్పుడు ఇది పర్చేస్ చేయాలంటే ఇక్కడ ఒక మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, దాని తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ ఫోన్ నెంబర్ని నేను సేవ్ చేసుకుంటా. సో దాని నుంచి మీకు నేను వాట్సాప్లో మెసేజెస్ కూడా మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చే మీరు ఏదైతే నెంబర్ ఉన్నదో అదే నెంబరు మీరు ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను, దాని తర్వాత నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అనుకోండి. ఓకే, మీరు కూడా మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. వన్స్ మేక్ పేమెంట్ పైన వచ్చినాక మీరు స్కాన్ చేసి అయినా పే చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోన్పే, గూగుల్ పే ఏదైనా ఉంటే దానిపైన క్లిక్ చేసి అయితే పేమెంట్ చేసి మన కోర్సులోకి ఎన్రోల్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది లిమిటెడ్ పీరియడ్కే ఈ ఆఫర్ అన్నమాట. 499కి 16 డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది. రేపటి వీడియోలో మనం మన బ్లాగ్ని కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ అనేది మనం చూద్దాం. ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.